హలో. అయితే మనకి రామ్ బాబును ప్లస్ ఇంకొక శివ అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు కదా. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న ఈ ఏది మనకి ప్లాటింగ్ స్టోన్ ఉంటుంది కదా, ఈ ప్లాటింగ్ స్టోన్ నుంచి కట్ కట్ ఇది ఎలాగని నాకు చెప్పన్న అని చెప్పి అన్నాడు. నీకు ఇన్స్ట్రుమెంట్తో చెప్పాలంటే కష్టమే. ఇది ఏంటంటే అది కోఆర్డినేట్స్ ఉంటే ఇబ్బంది లేదు, కోఆర్డినేట్స్ లేకుంటే మాత్రం నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ. ఇప్పుడు నేనేమంటే ఈ చిన్న పేపర్లు రాస్తున్నా చూడు. ఇది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నీకు ఇక్కడ స్టోన్ ఉంది, ఇది రోడ్ అనుకోండి. ఈ రెండు స్టోన్లు ఉన్నాయి, ఏది ఒకటి రెండు నీకు ధర ఉన్నాయన్నావు. దీని తర్వాత ఈ రెండు లేవు కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఇది దీని డైమెన్షన్ ఎంతో ఒక 10 మీటర్ అనుకోండి. ఒక 10 మీటర్ టేప్ పెట్టేసి లైన్ డోర్ పెట్టి దీనికి ఒకటి తీసుకో. దాని తర్వాత ఇది ఎంత ఉందో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకో. ఇది కూడా 10 మీటర్ ఉందనుకో. తర్వాత ఒకసారి ఈ స్టోన్ ఫిక్స్ చేసుకో. దాని తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఈ థర్డ్ పాయింట్కి ఇది ఒకటి థర్డ్ ఫోర్త్ అయితే ఈ స్టోన్ నుంచి థర్డ్కి, తర్వాత సెకండ్ నుంచి ఫోర్త్కి ఇట్లా డయాగ్నల్ అంటారు దీన్ని. అంటే డయాగ్నల్ అని చెప్పేసి డయాగ్నల్గా ఇది తీసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది, ఇది మెజర్మెంట్ ఎంత ఉంది అనేది డయాగ్నల్ మెజర్మెంట్. అది ఈ డయాగ్నల్ మెజర్మెంట్కి ఇది మ్యాచ్ అయితే అప్పుడు నీకు ఈ రెండు స్టోన్లు వస్తాయి. నీకు ప్రాక్టికల్గా ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ అంటే స్టోన్తో ఇన్స్ట్రుమెంట్ కాకుండా ఓన్లీ టేప్ మెజర్మెంట్ చెప్తా. అయితే ఇప్పుడు ఇది ప్లాటింగ్ స్టోన్ మన దగ్గర లేదు కాబట్టి దీన్నే ప్లాటింగ్ స్టోన్ అనుకుందాం. అయితే అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇంచుల్లో చెప్తే 102 అనుకోండి, అంటే 103 అనుకో. 103 ఉందన్నమాట ఇది ఇంచుల్లో. సరే 102 వేసుకున్నా ఇబ్బంది లేదు. తర్వాత అవతల కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు అదే స్టోన్ ఎడ్జ్ అనుకుంటే ఆ లాస్ట్ పట్టుకొని మళ్ళీ సేమ్. ఇప్పుడు ఇది ఎంత ఉందంటే 110 ఉంది కదా. ఇప్పుడు నీకు నేను చెప్పింది డయాగ్నల్ ఎట్లంటే అక్కడ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి ఇలా చేయమని చెప్పా. తర్వాత మనకి ఈ డయాగ్నల్ రాసుకో. అది క్యాల్కులేటర్ చూపించాక ఇందాక, ఆ క్యాల్కులేటర్లో ఎంటర్ చేసుకో, నీకు వచ్చేస్తుంది. ఏబి అంటే ఇప్పుడు లెంత్ విడ్త్ వేసేసుకున్నావు అంటే డయాగ్నల్ వచ్చేస్తుంది. తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ ఎంతైతే డయాగ్నల్ ఉందో అది వచ్చిందో లేదో చెక్ చేసుకో. అప్పుడు స్టోన్ కరెక్ట్ కూర్చుంటుంది. తర్వాత ఇంకా నీకు వచ్చిందంటే ఓకే. తర్వాత ఇప్పుడు నీకు ఇన్స్ట్రుమెంటు ఉండి అంటే ఇన్స్ట్రుమెంట్తో ఇవ్వాలంటే ఫస్ట్ 2 పాయింట్లు ఉన్నాయన్న కదా, ఆ 2 పాయింట్లు రెఫరెన్స్ లైన్లో వేసినాక దాని తర్వాత ఏది ఆఫ్సెట్ కొట్టాలి. ఇప్పుడు నీకు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వస్తుంది. దాని తర్వాత లెంత్ ఎంత అనేది తెలుస్తుంది కదా, అంటే అందులో ఇచ్చింటాడు కదా. ఫస్ట్ పాయింట్ ఎంటర్ చేసినాక ఫైండ్ కొడితే తర్వాత సెకండ్ పాయింట్ అడుగుతుంది. ఆ సెకండ్ పాయింట్ కూడా ఎంటర్ చేస్తే దాని ఎంత విడుతుందో డైమెన్షన్ వచ్చేస్తుంది, ఎన్ని మీటర్లు ఉందని చెప్పి. దాని తర్వాత నువ్వు రెఫరెన్స్ లైన్లోకి వెళ్ళినాక ఇది స్టేక్ అని కొడితే అక్కడ రెఫరెన్స్ లైన్లో ఎంత ఇవ్వాలి, తర్వాత ఆఫ్సెట్లో ఎంత ఇవ్వాలని చూపిస్తుంది కదా. అయితే లైన్లో వచ్చేసి స్టార్టింగ్ అయితే నువ్వు 1-2 వేస్తావు కాబట్టి 1-2 వేసినప్పుడు లైన్లో 0 పెట్టుకో. తర్వాత ఆఫ్సెట్ మాత్రం ఇప్పుడు 10 మీటర్ ఆఫ్సెట్ ఇప్పుడు ఎంతైతే నీకు డయాగ్రామ్లో ఇచ్చాడో ఆ డయాగ్రామ్లో ఎంత ఉండాలో డైమెన్షన్ ఇచ్చింటారు కదా, దానికి నువ్వు ఆఫ్సెట్ ఎంత 10 మీటర్ అయితే 10 మీటర్ వేసుకో, ఎంత అయితే ఎంత వేసుకో. అప్పుడు దానికి స్టేక్ కొడితే అది ఎంత దూరంలో ఉందనేది నీకు చూపిస్తుంది. నెక్స్ట్ వాడిని ప్రిజం పట్టుకున్నప్పుడు అక్కడ ఇక్కడ రమ్మంటే ఎగ్జాక్ట్గా అది ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు అవతల ఇప్పుడు 3 పాయింట్ వచ్చింటుంది కదా, 4 స్టోన్లు కావాలంటే 2, 1 వేసుకోవాలి. నెక్స్ట్ దాని లెంత్ ఎంతో 0 అని చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు 1 నుంచి 2కి ఎంత ఉందో దాన్ని లైన్లో ఇప్పుడు 10 అనుకున్నాం కదా, 10 కూడా దాంట్లో ఎంటర్ చేసేసి లైన్లో నెక్స్ట్ ఆఫ్సెట్ ఎంతైతే ఇప్పుడు 10 మీటర్లు అయితే 10 మీటర్లు ఆఫ్సెట్ కొట్టేసి దాన్ని ఇంకో స్టోన్ని మార్క్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇట్లా వస్తుంది కదా. ఇక్కడ 1-2 వేసుకున్నాక ఇక్కడ F3 కొడితే స్టేక్ అవుట్ ఉంటుంది, దాన్ని కొట్టామంటే అది ఫైండ్ చేస్తుంది అనమాట.
నీకు లేదు కోఆర్డినేట్ ఉంది నా దగ్గర, అది ఎట్లా చేయాలంటే ఇప్పుడు 1 ఇది 1 ఇది 2 అనుకో, ఇది 2 ఉన్నాయి ఆల్రెడీ అన్నావు. ఈ 2 ఉన్నప్పుడు ఏం చేస్తావంటే మూడో దానికి ఐడి తీసుకో. అంటే నీ దగ్గర డ్రాయింగ్ ఉంది, దాని కోఆర్డినేట్ చేసుకోవాలంటే డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఐడి అని కొడితే దాని కోఆర్డినేట్ వస్తుంది. ఇక్కడ చూపించినట్టు చెయ్యి. ఈ కోన 1 దగ్గర లేదంటే 2 దగ్గర మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఐడి కానీ కొట్టు. ఇప్పుడు దాని కోఆర్డినేట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడు, నేను అట్టు చేసామంటే నీకు వచ్చేస్తుంది. ఇది నార్మల్గా నేను సింపుల్గా నీకు అర్థమయ్యేలాగా వేసా. రోడ్డు ఇట్లా నేను ఫార్మాట్ చేసి చూపిస్తున్నాను నీకు. ఇట్లా కొట్టి ఐడి అని కొడితే ఆడ కోఆర్డినేట్ వస్తుంది. ఎంటర్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా XY, అంటే ఈస్టింగ్ నార్తింగ్. దాన్ని ఎంటర్ చేసామంటే నీకు సేమ్ దాని కోఆర్డినేట్ కూడా వచ్చేస్తుంది నీకు. అప్పుడు ఇప్పుడు 2 ఇంకా కనపడలేదని దాన్ని ఆ కోఆర్డినేట్తో మామూలుగా మనకి ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసినాక స్టేక్అవుట్లో మాన్యువల్లో కొట్టేసి అంటే నీకు అది వచ్చేస్తుంది. నీకు మళ్ళీ అర్థం కాదంటే మళ్ళీ లైవ్లో చూపిస్తా రేపు అన్న. ఓకేనా? ఇంతే. ఇంకా నాకు తెలిసి టేప్ మెజర్మెంట్లు పెట్టేసి టేప్తోనే చేసుకోవచ్చు. లేదు అంటే నాకు ఆటోక్యాడ్లో కూడా కావాలి అనుకుంటే నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు నేను చెప్పినట్టు రెఫరెన్స్లో ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాక సెట్ అయిపోతుంది కదా, అప్పుడు రెఫరెన్స్ లైన్లో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎంటర్ చేసుకొని అది ఎంత ఉందో ఆఫ్సెట్ చేసుకో, తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూపి నాకు. లేదనుకుంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఫిక్స్ చేసావు కదా, దీన్ని ఫిక్స్ చేసినాక ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్లు తెలుసు. దీని ఆఫ్సెట్ ఇది ఎంత ఉంది, ఇప్పుడు దీని ఆఫ్సెట్ ఎంత ఉంటుందంటే ఒక 10 మీటర్ వేసుకో అనుకుంటే రెఫరెన్స్ లైన్లో ఏం చేయాలా, ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ సెకండ్ వేసుకోవాలా. ఏది లైన్లో రెఫరెన్స్ లైన్, ఈ రెఫరెన్స్ లైన్లో ఫస్ట్ సెకండ్ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలా, దీనికి ఇక్కడ నుంచి ఇది 10 మీటర్ కదా ఆఫ్సెట్, 10 మీటర్ ఆఫ్సెట్ అయితే అప్పుడు మనకి థర్డ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్, అంటే ఇది రివర్స్ చూపిస్తున్నాను నీకు. అయితే ఇక్కడ నుంచి 10 మీటర్ కాబట్టి ఆఫ్సెట్ మనకి రెఫరెన్స్ లైన్లో లైన్ వస్తుంది, తర్వాత ఆఫ్సెట్ వస్తుంది. ఆఫ్సెట్లో 10 మీటర్ వేయాలి, తర్వాత ఈ లైన్లో వచ్చేసి 0 పెట్టాలి. అప్పుడు నీకు ఈ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది 4 ఈ పాయింట్ నీకు వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు 1 2 ఇది వేసా కాబట్టి సేమ్ దీన్ని కూడా ఆఫ్సెట్ కొట్టి 10 మీటర్ మళ్ళీ సేమ్ ఆఫ్సెట్ 10 మీటర్ కొడితే నీకు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మైనస్ ప్లస్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదేమో ఫస్ట్ సెకండ్ ఇటు తీసుకున్నావు కాబట్టి, లేదంటే ఇటు సైడ్ ఉందంటే ఇక్కడ ఇది వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు నాకు 2 స్టోన్లు లేవన్నావు, సేమ్ ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ లేదని నేను అనుకున్నా కాబట్టి నీకు ఈ పాయింట్కి నేను చెప్తున్నా. లేదు నీకు ఈ పాయింట్లు ఉంటే నువ్వు సేమ్ దీన్ని రివర్స్ చేసుకోవడం అంతే. ఇంకోటి ఏంటంటే లేదు నీకు నువ్వు నాకు చెప్పడం ఏంటంటే క్లారిటీగా కోఆర్డినేట్స్ కూడా లేవా లేదంటే కోఆర్డినేట్స్ ఉన్నాయని చెప్పావా అర్థం కదా. సరే ఆ కోఆర్డినేట్ ఉన్నా లేకున్నా నీకేంటంటే ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఈ 2 పాయింట్ల నుంచి లైన్ డోర్ కట్టేసి సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ డయాగ్నల్గా తీసేసుకో. ఇది ఎంత ఉండాలో అంత మామూలుగా నార్మల్గా పెట్టేసుకో. తర్వాత దీని నుంచి దీనికి కూడా నార్మల్గా పెట్టేసుకో, ఏది డయాగ్నల్గా. తర్వాత నీకేమవుతుంది, దీని మెజర్మెంట్ వస్తుంది, ఇది మొత్తం ప్లాట్ ఎంత సైజ్ ఉందో కూడా తెలిసిపోతుంది. లేదు ఇన్స్ట్రుమెంట్ కూడా అంటే నేను డ్రాయింగ్ అందులో కూర్చోబెట్టాలంటే నేను చెప్పినట్టు ఏది ఆఫ్సెట్లో ఇట్లా ఈ నుంచి 10 మీటర్ మన రెఫరెన్స్ లైన్ ఉంది కదా, ఈ రెఫరెన్స్ లైన్లో ఈ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆల్రెడీ ఉంది, దాని కోఆర్డినేట్లు ఎంటర్ ఆల్రెడీ ఉంది అనుకో. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎంటర్ చేసేసుకొని రెఫరెన్స్ లైన్లో ఆఫ్సెట్ ఈ లైన్లో 0
తర్వాత ఆఫ్సెట్లో 10 మీటరా ఎంత ఎన్ని మీటర్ల డైమెన్షన్ చూసుకొని ఫస్ట్ మార్క్ చేస్తావు, కూర్చోబెడతావు. లైన్ డోర్లో కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి వాళ్ళని గుంత తవ్వేసి దాంట్లో ప్లాటింగ్ స్టోన్ కూర్చోబెట్టమని చెప్పి. లేదు అనుకుంటే మళ్ళీ ఈ పాయింట్లు రెండు తీసుకొని దీన్ని రెఫరెన్స్ తీసుకొని 4వ పాయింట్ కూర్చోబెట్టాలి. ఇప్పుడు అది ప్లాటింగ్ స్టోన్ కూర్చోబెట్టేటప్పుడు కూడా అది గుంత కరెక్ట్గా తవ్వినాక కరెక్ట్గా సెంటర్లో ఉండాలన్నమాట. అది అంటే ఇక్కడ 4 సైడ్ ఉంటే మిడిల్లో లైన్ డోర్ పెట్టేసి, లేదంటే ఈ కోణాలను పెట్టేసి ఆ లాస్ట్కి రెండు స్టోన్లకి లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. ఇంకొకటి నువ్వు చెప్పింది అయితే నీకు అర్థమైంది అనుకుంటున్నా. నీకు ఈ చిన్న శాంపుల్ ఏంటంటే ఈ డయాగ్నల్ మెజర్మెంట్ యాప్ కూడా బయట ప్లేస్టోర్లో దొరుకుతుంది. అదే డయాగ్నల్ క్యాల్కులేటర్ని కొడితే వచ్చేస్తుంది నీకు. దాంట్లో ఏంది లెంత్ విడ్త్ రెండు దాంట్లో ఎంటర్ చేస్తే నీకు డయాగ్నల్ వచ్చేస్తుంది ఎంత. ఇప్పుడు నీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం. ఒక ప్లే స్టోర్ ఉంది కదా, ఆ ప్లే స్టోర్లో డయాగ్నల్ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకో. డయాగ్నల్ క్యాల్కులేటర్ అనే మస్తుగా వస్తాయి. ఈ డయాగ్నల్ క్యాల్కులేటర్ ఇన్స్టాల్ చేసేసి ఏదో ఒకటి మస్తుగా వస్తాయి. అయితే ఈ సెకండ్ వన్ ఉంది కదా, ఇదైతే బాగానే ఉంది ప్రజెంట్ నేను చూసినప్పుడు అయితే. ఇది ఎట్లా అంటే ఏబి అంటే ఇప్పుడు నీకు సింపుల్ ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు ఇది మీటర్లో అడుగుతుంది కాబట్టి మీటర్లోనా ఫీట్లోనా అంటుంది, నీకు ఇంచెస్లో అనుకో. ఇప్పుడు ఇది నువ్వు చెప్పినట్టు నేను మీటర్లో చూపించా కదా, ఇది ఇంచెస్లో అంటే ఒక 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 20 ఇంచెస్ ఉంది అనుకో. 20 ఇంచెస్ సైడ్ లెంత్, ఇది కూడా సేమ్ 20 కొడితే క్యాల్కులేట్ చేయమంటే ఇక్కడ మీటర్లో చెప్తుంది కదా, మళ్ళీ ఇంచెస్లో కొట్టి చెప్తే 28.8 డయాగ్నల్. ఓకేనా. ఆపే.